మనం గత కొద్ది రోజులుగా ఉద్యోగ వర్గాల వారి మీద ఏ గ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది, ఉద్యోగ వారికి ఎందుకు అనుకోకుండా ప్రమోషన్లు ఆలస్యమవుతుంటాయి, ఆర్థిక ఇబ్బందులు ఏ గ్రహ దోషాల వల్ల వస్తాయి అని జ్యోతిష్ శాస్త్రరీత్యా ప్రతిరోజు కూడా కొంతవరకు తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు కార్యక్రమంలో ప్రధానంగా కర్కాటక రాశి వారి మీద ఏ గ్రహాల యొక్క ప్రభావం ఉద్యోగ జీవితం మీద ప్రధానంగా అధికంగా ఉంటుంది, వారు ఉద్యోగంలో చక్కగా రాణించడానికి, ఆర్థికంగా చక్కగా సంపాదన పెరగడానికి, అనారోగ్య సమస్యలు కూడా రాకుండా ఉండడానికి వారు ఎటువంటి జాతలు పాటించాలి, ఏ గ్రహాల యొక్క ప్రభావం వీరి మీద ఉంటుంది అన్న అంశాలు ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి వారి ఉద్యోగ జీవితం మీద ప్రధానంగా గురుగ్రహ ప్రభావం అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. తర్వాత ధన సంపాదన నిలకడగా ఉంటుందా లేదా అన్న విషయానికి వస్తే సూర్యగ్రహ ప్రభావాన్ని పరిశీలించాలి. ఆ తర్వాత ఉద్యోగంలో పదోన్నతులు సమయానికి వస్తాయా లేదా, కష్టపడి పనిచేయాలన్నా, లేకపోతే కొంతమంది వ్యక్తులు మనం వారి జీవితాలను పరిశీలన చేస్తే ఉద్యోగంలో చేరిన కొంతకాలానికి పెద్ద స్థాయికి ఎదుగుతుంటారు. మరికొంతమందికి తెలివితేటలు అన్నీ ఉన్నప్పటికీ కూడా వారు ఎన్నేళ్లు కష్టపడి పనిచేస్తున్నప్పటికీ కూడా పెద్దగా వారికి అభివృద్ధి కనిపించదు. ఆ విధంగా కర్కాటక రాశి వారిని చూస్తే అప్పుడు వారి మీద కుజగ్రహ ప్రభావము కాస్త అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. అంటే కుజుడు అనుకూలించే స్థానంలో లేకపోతే ఉద్యోగంలో ప్రమోషన్ లాంటివి త్వరితగతిన వీరి చేతికి అందవు. అదేవిధంగా గురుగ్రహం కన్నా అనుకూలంగా లేకపోతే కర్కాటక రాశి వారికి ఉద్యోగం రావడం చాలా కష్టమవుతుంది. అదేవిధంగా ఆ ఉద్యోగం నిలుపుకోవడం మరింత కష్టమవుతుంది. ఉద్యోగం నిలకడగా ఉన్నప్పుడు ఆదాయం నిలకడగా ఉంటుంది. ఉద్యోగంలో ఎప్పుడైతే సరైన అభివృద్ధిని సాధిస్తామో అప్పుడు ఆర్థికంగా కూడా ఎదుగుతాము. ఆర్థికంగా ఎదగాలి అంటే కర్కాటక రాశి వారికి ధనస్థానం సింహరాశి అవుతుంది. కాబట్టి సూర్యగ్రహ ప్రభావాన్ని కూడా పరిశీలించేసి ఈ 3 గ్రహాలకు కర్కాటక రాశి వారు ఎప్పుడూ కూడా పరిహారాలు పాటిస్తూ ఉండాలి. అంటే